వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సాగునీరు కోసం ఎదురు చూస్తున్న సీమ రైతులకు శుభవార్త. తాగునీరు కోసం అల్లాడుతున్న సీమ ప్రజలకు తీపి కబురు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సాగు భూములు కాస్త బీడు భూములుగా మారిపోతాయేమో, వాళ్ళ బావులు ఎండిపోతాయేమో, అలాగే బోర్లు కూడా ఎండిపోతాయేమో అని అల్లాడుతూ కృష్ణమ్మను తలుచుకుంటూ ప్రతిరోజు కూడా ఎప్పుడెప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుందా, ఎప్పుడెప్పుడు వాళ్ళ చెరువులు అలాగే వాళ్ళ కాలువలు ఎప్పుడెప్పుడు నీళ్లు వస్తాయా అని ప్రతిరోజు కూడా బాధపడుతున్న సీమ ప్రజల కష్టాలను, సీమ ప్రజల బాధలను తలుచుకుని తెలుసుకుని పులకరించిన కృష్ణమ్మ ఆల్మట్టి నుండి శ్రీశైలం వైపుగా పరుగులు పెట్టుకుంటూ వచ్చి శ్రీశైలాన్ని తాకడం జరిగింది. 4 రోజుల క్రితం కేవలం 805 అడుగులు మాత్రమే ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం ఈ రోజుకి 845 అడుగులకి చేరుకుంది. 4 రోజుల్లోనే 40 అడుగులు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ పెరగటంతో వరద ఉధృతి అయితే రోజు రోజుకి గంట గంటకు పెరుగుతుంది. ముఖ్యంగా జూరాల నిండింది, అలాగే నారాయణపూర్ నిండింది, ఆల్మట్టి నిండింది. ఆల్మట్టి నుండి నారాయణపూర్కి, నారాయణపూర్ నుంచి జూరాలకు, జూరాల నుండి 37 గేట్లతో 183,000 క్యూసిక్ల నీళ్లతో పరుగులు పెట్టుకుంటూ కృష్ణమ్మ అయితే మాత్రం శ్రీశైలం వైపుగా వచ్చేసింది. ఇలాగే 4 రోజులు వరద గనక కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారే అవకాశం ఉంది. మరొక పక్కన తుంగభద్ర కూడా 3 గేట్లు ఎత్తడంతో తుంగభద్ర నుంచి కూడా అవుట్ఫ్లో కొంచెం మెల్లిమెల్లిగా వస్తూ ఉండటంతో ఇటు పక్క నుంచి జోరాల, అటు పక్క నుంచి తుంగభద్ర రెండూ కలిపి 2 లక్షల క్యూసెక్ల నీళ్లు వరద గనక మరొక 4 నుంచి 5 రోజులు కొనసాగితే దాదాపు శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగుల సామర్థ్యం అయితే ఉంది. ఇప్పుడు ఉన్న నీటి మట్టం 846 అడుగులు. ఇంకొక 39 అడుగులు అంటే ఇంకొక 39 అడుగులు చేరితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుకొండలా మారే అవకాశం ఉంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ పూర్తి స్థాయిగా 215 టీఎంసీల అయితే ప్రస్తుతం నీటి నిల్వ 83 టీఎంసీలు. కాబట్టి రోజు రోజుకి గంట గంటకి పెరుగుతున్న వరద ఉధృతి ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది. వచ్చే 3 నుంచి 4 రోజులు కూడా ఇన్ఫ్లో ఇలాగే 2 లక్షల క్యూసిక్లు కనుక కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకొండలా మారే అవకాశం ఉంది. గత సంవత్సరం పూర్తిగా కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండకపోవడంతో, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరవకపోవడంతో సీమలో ఉన్న రైతులు అలాగే ప్రజలు ఇబ్బంది పడటం జరిగింది. 100 ఎకరాలు ఉన్నా కానీ సాగు చేయటానికి 1 ఎకరం తడపడానికి నీళ్లు లేక సీమ ప్రజలందరూ కూడా అల్లాడిపోవటం జరిగింది. వాళ్ళందరి కష్టాలను సీమ రైతుల కష్టాలను పులకరించిన ఆ దేవుడు కూడా పూర్తిగా కూడా కృష్ణమ్మ రూపంలో అయితే పర్వళ్ళు తొక్కుకుంటూ సీమ వైపుగా అయితే పరుగులు పెట్టుకుంటూ వచ్చేశాడు. ముఖ్యంగా ఇంకొక 4 రోజులు ఇలాంటి వరద గనక కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా కూడా నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ శ్రీశైలం నీళ్లు నాగార్జున సాగర్ వైపుగా వదిలే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లో గనక పూర్తిగా శ్రీశైలంకి ఇంకొక 4 రోజులు కనుక కొనసాగితే మరొక 3 నుంచి 4 రోజుల్లోనే ఫుల్గా శ్రీశైలం ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 845 అడుగులకు చేరుకోవడంతో సీమలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ వర్షాలు లేనప్పటికీ కూడా పైనుంచి వస్తున్న వరదతో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం వాళ్ళ భూములు తడిచే అవకాశం ఉంది. అలాగే భూదేవిని తడిపి ఈ సంవత్సరం వివిధ రకాల పంటలు, టమాటో సాగు కానీ, అలాగే వరి సాగు కానీ, మొక్కజొన్న కానీ, అలాగే మినుములు కానీ, పత్తి కానీ, శనగ కానీ ఇలాంటి వేరు రకాల పంటలు పండించి సీమ రైతులు కూడా పంటలు బాగా పండించగలరని నిరూపించడానికైతే సీమ రైతులందరూ కూడా రెడీ అవుతున్నారు. ముఖ్యంగా వర్షాలు గట్టిగా పడితే ఇంకా 2-3 రోజుల్లోనే పూర్తిగా కూడా నిండుకొండలా మారే అవకాశం అయితే ఉంది. మరొక పక్కన ఈ ప్రాజెక్టు నిండటం వల్ల కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అలాగే కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య, సత్యసాయి జిల్లా, అలాగే ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని చాలా ఎకరాలు, కొన్ని వేల లక్షల ఎకరాల భూమి అయితే తడిచే అవకాశం ఉంది. కొన్ని వేల లక్షల రైతులకైతే ఇది ఉపయోగపడే అవకాశం అయితే ఈ ప్రాజెక్టు వల్ల అయితే ఉంది. కాబట్టి ఎన్నో లక్షల మంది రైతుల ఆశలను కృష్ణమ్మ అయితే ఈ సంవత్సరం నెరవేర్చబోతుంది. కృష్ణమ్మ పర్వాలతో మాత్రం చాలామంది రైతులైతే మాత్రం చాలా సంతోషంగా అయితే ఉన్నారు. మరొక 4 రోజులు ఇలాంటి ఇన్ఫ్లో కనుక కొనసాగితే పూర్తిగా కూడా ఇటు వచ్చే ఇన్ఫ్లో ఒక పక్కన జోరాల నుంచి వచ్చే ఇన్ఫ్లో, మరొక పక్కన తుంగభద్ర నుంచి వచ్చే ఇన్ఫ్లో 2 లక్షల క్యూసిక్లు కనుక మరొక 4 నుంచి 5 రోజులు కొనసాగితే 885 అడుగులకి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత గేట్లు ఎత్తే అవకాశం అయితే ఉంది. ఇది ప్రెజెంట్ అయితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే పూర్తిగా ఇన్ఫ్లో కొనసాగుతూనే ఉంది.
జూరాల నుంచి 37 గేట్ల ద్వారా 1,83,000 క్యూసిక్లు, అలాగే తుంగభద్ర నుంచి 3 గేట్ల ద్వారా అయితే ఇన్ఫ్లో వస్తుంది. కాబట్టి 2 ఇన్ఫ్లోలు కలిపి దాదాపు 2 లక్షల క్యూసిక్లు వస్తూ ఉండటంతో సీమలో ఉన్న దాదాపు కొన్ని లక్షల మంది రైతులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఇన్ఫ్లో 4 రోజులు కొనసాగితే పూర్తిగా శ్రీశైలం ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది. ఇది కంప్లీట్గా శ్రీశైలం ప్రాజెక్టు ప్రెజెంట్ అప్డేట్. 846 అడుగుల దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఈరోజు ఉదయానికి అయితే శ్రీశైలం డ్యామ్ అయితే కొనసాగుతుంది. ఈరోజు రాత్రికి లేదా రేపటికి 850 అడుగులకు కూడా చేరుకునే అవకాశం అయితే ఉందండి. థ్యాంక్ యూ.